డైరెక్ట్ స్టేజ్ మీద నుంచి వార్నింగ్ ఇచ్చారు కదా, ఏంటి దానివల్ల మీ రాజకీయ జీవితానికి కూడా కొంత వెనకడుగు పడడానికి అదే కారణం అని అనేది కూడా వస్తుంది. మొన్న ఎలక్షన్లో టికెట్ రాకపోవడానికి కూడా ఒకటమ్మ, నేనైతే కాంగ్రెస్ అధికారంలోకి రావాలనుకున్నా కానీ నా వ్యక్తిగత జీవితాన్ని చూసుకోలేదు. రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీకి పోవడం అనేది నాకెందుకో అసలు ఇబ్బందికరం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నన్ను సపోర్ట్ చేసింది. తుంగతుర్తిలో మీటింగ్ పెట్టడం, వెంకటరెడ్డి గారు నన్ను నా ప్రచారానికి రావడం, తర్వాత ఒక రకంగా దామోదర్ రెడ్డి గారు అక్కడ మాకు ఒక కస్టోడియన్ లెక్క ఉన్నప్పుడు కూడా నన్ను ఛాంపియన్ చేయడానికి చేసిందైతే కోమటిరెడ్డి ఫ్యామిలీని. బీజేపీకి పోవడం ఎందుకో నాకు అసలు ఫ్యామిలీ వాళ్ళది బీజేపీ నేచర్ ఉన్న ఫ్యామిలీ కాదు. పుట్టు నుంచి వెంకటరెడ్డి గారు అయితే ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెసే. సో ఆ సందర్భంలో కొంత అన్రెస్ట్తోనే చేసిన కామెంట్ అది.